మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. పుస్తకాల్లో ఉండే శాస్త్రీయ జ్ఞానం రైతుల వరకు చేరినప్పుడే వ్యవసాయ రంగంలో నిజమైన మార్పు వస్తుందని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. నల్గొండలో జరిగిన స్టేట్ సిట్రస్ సెమినార్ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆధునిక సాగు పద్ధతులు, ఎగుమతి అవకాశాలు, మార్కెటింగ్ వ్యవస్థ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో షూటర్ ఈషా సింగ్ స్వర్ణ పతకం గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ఈషా సింగ్ ను పలువురు సత్కరించారు. కొణిజర్ల మండలం పల్లిపాడులో ₹1 కోటి విలువ చేసే 200 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం వైరా జాతీయ రహదారిలో తనిఖీలు చేస్తూ ఉండగా బొలెరో వ్యానులో గంజాయిని గుర్తించిన పోలీసులు 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సబ్సిడీ కింద అందించే వేరుశెనగల విత్తనాల పంపిణీలో వ్యవసాయ శాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో రైతులకు విత్తనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. జిల్లా అధికారులు విచారణ జరిపి పలువురిని సర్వీస్ నుంచి తొలగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేసిన షెడ్స్ ని అధికారులు తొలగించారు. వేసవిలో భక్తులు సేద తీరేందుకు వేసిన షెడ్లు ఈదురుగాలులతో కురిసిన వర్షానికి దెబ్బతినడంతో అధికారులు వాటిని పూర్తిగా తొలగించారు. కోదాడ డిపోకు చెందిన 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తూ ఉండగా రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద వెనుక నుంచి వచ్చిన కంటైనర్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం టిక్యానాయక్ తండాలో శ్రీకాంత్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోక్సో కేసులో శ్రీకాంత్ జైలుకు వెళ్లి నెల రోజుల క్రితం విడుదలయ్యాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని వివాహిత ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడి విషయంలో భర్త మందలించడంతో పుట్టింటికి వచ్చిన మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓబులేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఓ హోటల్లో అస్వస్థతకు గురై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.